మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ పౌలు అభివందనాలు తెలియజేస్తున్నాడు. సంఘమును, సంఘముందున్న విశ్వాసులను, అపోస్తలుగా పిలువబడిన వారిని, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించి వారందరినీ పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ వందనాలు చెప్తూ పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పరిశుద్ధత యందు మనం నిలిచి ఉండాలనే విషయాన్ని చెప్తూ ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుడని పౌలు ఆ నీతి మనము కలిగి ఉండాలని, ఆ నీతిమత్వాన్ని, విశ్వాసతను ఆయన బిడ్డలైన మనము ధరించుకోవాలని ఆనాడు సంఘానికి, రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను అంటున్నాడు. అంటే ప్రభువును గుర్చిన మాటలు, తండ్రిని గుర్చిన ఉద్దేశాలు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న మాటలను తెలియజేసే విషయంలో నేను సిగ్గుపడక అంటున్నాడు. అంటే దేవుని ప్రేమను, దేవుని కృపను పొందినవాడై మరి తాను ప్రభు పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది అంటున్నాడు. ఈ రక్షణ అనేది ప్రభువు నుండి మనకి అనుగ్రహింపబడుతుంది. వాక్యం చేత, వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నాము. క్రీస్తు తన ప్రేమను మన పట్ల కనపరిచి తండ్రి ఉద్దేశాన్ని జరిగించడానికి వచ్చిన ప్రభువును బట్టి, ప్రభు అందించిన ఈ యొక్క శుభ సమాచారాన్ని బట్టి పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కానంటున్నాడు. ఎలానగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి. అంటే ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ మేలు అనేది, ఆశీర్వాదకరం అనేది, దీవెనకరం అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుని నీతిని బట్టి, విశ్వాసమును బట్టి ఆయన యందు రక్షణ మనం కొనసాగించు వారముగా, జీవించు వారముగా, ప్రభుతో పరిశుద్ధాత్మతో మరి ఏదైతే నీతి విశ్వాసముల యందు జీవించాలని పౌలు చెప్తున్నాడో అందులో భాగంగా అంటాడు, ఎందుకని నా నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును అంటున్నాడు. ఆ విశ్వాసం మూలముగా మనం జీవించాలి అనేది, అది జీవించుచున్న ప్రతివాడు అంటే తను ఎందుకొరకు అంటే అన్నాడు, జీవించున్నది వ్రాయబడిన ప్రకారము విశ్వసించు విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసమును కలుగునట్లు. అంటే నీలో పరిపూర్ణత, పరిశుద్ధత, పరిపక్వత, క్రీస్తు ప్రేమలో నీవు దినదినము అభివృద్ధి చెందవలసి ఉన్నది, ఆశీర్వదింపబడవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కొట్టడు, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేవుని నీతి బయలుపరచబడుతుంది కాబట్టి ఆ నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి మనం ప్రభువులో, పరిశుద్ధాత్మలో జీవించేవారమై ఉండాలంటున్నాడు. రెండోది
భక్తిహీనులపై దేవుని యొక్క ఉగ్రత అంటున్నాడు. అంటే ఒకవేళ మనము దేవుని పట్ల సరైన రీతిలో ప్రవర్తించకపోయినా, జీవించకపోయినా మన స్థితి ఎలాంటి పరిస్థితికి మనల్ని నడిపిస్తుందో చెప్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు. అంటే నీవు ఆయన పట్ల ఉండవలసిన నమ్మికను, విశ్వాసతను కలిగి లేకపోయినా, ఆయనను విసర్జించిన, ఆయన విడిచిన, నువ్వు లోకంతో, పాపంతో, శరీరంతో నువ్వు జీవిస్తూ అపవాది సంబంధమైన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉంటే ఆ భక్తిహీనత అనేది నిన్ను దేవుని యొక్క ఉగ్రతలోనికి నిన్ను నడిపిస్తుంది. అంటే ఆయనకు ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించే స్థితిలో నీవు ఉండకూడదు అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క అంటాడంటే నీ దుర్నీతి చేత, నీ దుష్టతలపుల చేత సత్యమనగా వాక్యమనగా ప్రభువుని కాదంటూ నువ్వు విడిచిపెడుతున్న విధానం ఉంది. దాని గురించి చెప్తున్నాడు. సమస్త భక్తిహీనత మీదను అంటాడు. నీవు భక్తిహీనత అంటే దేవుని యందు నమ్మిక లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, భయం లేకపోవడం, ఇవన్నీ కూడా దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నదండి. అంటే పరలోకం నుండి దేవుడు నీకు శిక్ష విధించును అనే విషయాన్ని చెప్తుంటున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్యను విశదమై ఉన్నది అంటాడు. ఎందుకని ఈ వార్త అందరికీ వినపడ్డది, అందరూ విన్నారు. విని కూడా వారు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తూ ప్రభు యొక్క మాటలను విశ్వసించక వారు విసర్జిస్తున్న విధానం ఏదైతే ఉందో, వారి విశ్వాసము కొనసాగించకపోవడం వల్ల వారిలో పాపం పెరిగిపోతుంది. ఆ పాపం వారిని నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, ఎందుకనగా దేవుని గూర్చిన తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచింది. కాబట్టి వాక్యము సమస్తాన్ని తెలియజేసింది. కాబట్టి అదేందు వాక్యములను, వాక్యం దేవుని, వాక్యము దేవుడైనను, ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా క్రీస్తు యేసు ద్వారా మన మధ్య నివసించిన విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ అంటాడు. ఆయన యొక్క అదృశ్యము అంటున్నాడు. అంటే ఆయన యొక్క అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఏదైతే కలుగు చేశాడో, ఏదైతే ఆయన నోటి మాట చేత సృష్టించాడో, సృష్టి యావత్తు కూడా ఆయనను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నది. ఆయన స్వరూపంలో ఉన్న నీవు నేను కూడా ఆ రీతిగా క్రీస్తులో ప్రేమలో మనం కొనసాగాలంటున్నాడు. అందుకనే ఆయన అదృశ్య లక్షణాలు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం నిలిచి ఉండాలి. ఆయన నిత్య శక్తి అందు మనము నిలిచి ఉండాలి. దేవత్వమును కలిగి ఉండాలి. దైవ ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తూ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటాడు. కాబట్టి సమస్తాన్ని కలుగు చేస్తున్న దేవుడు వాటి ఉత్పత్తిని, వాటి పనిని అవి ఏ విధంగా పనిచేయాలో దేవుడు తెలియజేశాడనే విషయాన్ని గుర్తు చేస్తూ అన్నాడు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు అన్నాడు. ప్రభువుని తెలిసి కూడా ప్రభువుని సేవించక, ప్రభువుని విసర్జించి మరి లోకంతో, పాపంతో, శరీరంతో వారికి తమకు తోచినట్లుగా, వారి తలంపులకు తగినట్లుగా వారు ఉంటున్నారు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి అంటారు. అంటే వాళ్ళు వివాదాలకు కారకులు అవుతూ, వాదం పెట్టుకుంటూ, అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అవసరం లేని మాటలు మాట్లాడుతూ, మరి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కాదని వారు జీవిస్తున్న వారే ఉన్నారు. అటు వారు ఎలాంటి వారో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వారు అవివేక హృదయము, అంధకారమయము అంటే దేవుని యొక్క వివేచనను, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించక వారి యొక్క మరి జ్ఞానాన్ని వారు వ్యర్థపరుచుకుంటూ మరి దేవుని కాని దాని పట్ల వారి మనసు కలిగి ఉంటున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి అంటాడు. అంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారి జ్ఞానులుగా ఉండవలసింది పోయి ఆ జ్ఞానాన్ని కోల్పోయి వారు బుద్ధిహీనులయ్యారని చెప్తున్నాడు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు,
ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అంటాడు. ఇప్పుడు ప్రభువుగా కాక, తండ్రిగా, పరిశుధాత్మగా కాక ఆయనను సేవించుట మానేసి మరి ఆయనని వారికి నచ్చినట్లుగా, వారికి తోచినట్లుగా, వారు సమకు నచ్చినట్లుగా వారు సిద్ధపరుచుకుంటున్నారు. ఎలాగంట, వారు అక్షయుడకు దేవుణ్ణి, అంటే క్షయము కానిది అక్షయుడకు దేవుని బట్టి మరి అక్కడగా దేవుని మహిమను క్షయమగు మన మనుష్యుల యొక్కయు అంటాడు. అంటే కొంతకాలం ఉండి మరి మాయమైపోయే మన శరీరాలను బట్టి మరి ఆత్మదేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు, పక్షుల్లాగా, చతుష్పాద జంతువుల్లాగా, పురుగుల్లాగా ఇలా ప్రతిమా స్వరూపాలుగా మార్చి, అంటే వారికి నచ్చిన స్వరూపాన్ని నచ్చిన రీతిలో వారు ఏర్పరచుకుని మరి ఆరాధిస్తూ సేవిస్తూ నిజరక్షకుడైన నిజదేవుడిని విడిచి వారు నిత్యత్వాన్ని, నిత్యరాజ్యాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరి వారి యొక్క ఆలోచన ఏంటంటే పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్వరూపముగా, అంటే దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాక వారి హృదయాలు ఎలా మార్చబడ్డాయంట, ఈ హేతువు చేత వారు తమ హృదయాలను దురాశలను అనుసరించి అన్నారు. అంటే దుష్టుని యొక్క తలంపుల చేత, ఆలోచనల చేత, లోకం చేత, పాపం చేత, శరీరం చేత వారు జీవిస్తూ విధానాన్ని కలిగి తమ శరీరముల పరస్పరమును అంటే అవమానపరుచుకొనుచున్నట్లుగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారంట. పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండవలసింది పోయి వారి దేహాల చేత, దేహమందును మరి వారి ప్రవర్తన ద్వారా దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి పరస్వరము అంటే పరస్వరం అంటే దేవుని స్వరాన్ని కాకుండా మరి ఇతరమైన వాటి యందు వారి మనస్సు కలిగి ఉంటున్నారు. వాటి కలిగి ఉండి వల్ల వారి అవమానపరచు కొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిన అంటాడు. పవిత్రత లేని దాని కొరకు, పవిత్రత కాని దాని కొరకు వారు ప్రయాసపడుతూ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని విడిచిన వారై ఉన్నారు అనేది చెప్తున్నాడు. కాబట్టి అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిమగా, అంటే స్పష్టమును పూజించి సేవించిరి, యుగయుగముల వరకు ఆయనకు స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెను అన్నాడు. కాబట్టి కలుగు చేసిన సృష్టికర్తను మానేసి వాళ్ళు సృష్టాన్ని వారికి కలిగిన రీతిలో వారికి ఆకారాన్ని చేసుకుని దాన్ని సేవిస్తూ వారు ప్రార్థిస్తూ వారు ఈ విధంగా జీవిస్తున్నారు. కాబట్టి వీరందరూ కూడా శిక్షింపబడతారు అంటున్నాడు. అంటే అన్నాడు మోషే మరి దేవుని యొద్దకు వారు నడిపించినప్పుడు ఇశ్రాయేలీయులు మోషే మాట వెనుక తమకు నచ్చినట్లుగా వారు దేవతలను, విగ్రహాలను చేసుకుని వారిని సేవించారు. అయితే వారిని అక్కడి నుంచి దేవుడు తప్పించాడు. అంటే వారి హృదయాలలో ఏదైతే అనుకుంటున్నారో వాటినే చేస్తున్నారు, కానీ హృదయాంతరంగా దేవుని ఎరగకపోవడం వల్ల ఇంత గొప్ప రక్షణను కోల్పోయారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అన్నాడు. అంటే వాక్యాన్ని విరుద్ధంగా చేసుకుని వాక్యానుసారంగా కాక సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవ చేశాడు. సృష్టించిన దేవుణ్ణి కాకుండా దేవుడు సృష్టించిన ఆ యొక్క సృష్టంలో ఉన్న యొక్క చెట్లు, పుట్టలు వీటికి ఆరాధిస్తూ సేవిస్తూ తన కాలాన్ని గడుపుతూ ఆ యొక్క నిత్యరాజ్యాన్ని కోల్పోతున్నాడు అని చెప్తూ యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెను అంటాడు. కాబట్టి ఎవరిని స్తుతించాలో, ఎవరిని సేవించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఎవరిని గణపరచాలో అనే విషయాలను పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి మనం ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండక మరి నీతిమంతులుగా, విశ్వాసములుగా జీవించినట్లు ఆ నీతిని అనుసరించి నడుచుటకు ఆయన సహాయం మనకు అనుగ్రహించునని ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమేనైనా నీ ప్రేమ యందు నిలిచి, నీ యందు నిలిచి నీతో జీవించే ధన్యత, యోగ్యత మీరు మాకు ఇచ్చారు. నీ స్వారూప్యంలో నీ పోలకు చొప్పున నరులను చేయదమని అయా మీరు ఉద్దేశించి మమ్మల్ని చేశారు. కాబట్టి నేను నీ స్వారూప్యంలో మేము నిన్ను సేవించుటకు, ప్రార్థించుటకు నీ సహాయం దయచేయండి. మాకున్న బలహీనత నుంచి విడిపింపజేసి మమ్మల్ని భరింపజేసి నీ శక్తి చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నావు. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చిన రాజ్యం మంచి జరగటకు సహాయం దయచేయండి. ప్రభుదయ కాల సమయం నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని సంధించి నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని దినదీవులతో నింపమని
యేసున్నతనాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు గాక. మానుదనాన్ని మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలతో కాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతుడండి సంరక్షించును గాక. ఆమేన్.